డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణీలంక చినపేటలో దాసరి వీరభద్రం గృహంలో ఈ రోజు భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ప్రశాంతమైన చినపేట పల్లెటూరులో ఇలాంటి అంబేద్కర్ గారి గ్రంథాలయం ప్రారంభించడం, రాజ్యాంగం పట్ల యువకులకు అవగాహన ఉండేలా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం సంతోషమని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాసరి వీరభద్రం మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచానికే దేవుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రంథాలయాన్ని, గౌతమ బుద్ధుని చిత్రపట ఆవిష్కరణ ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు చదువు పట్ల, రాజ్యాంగం పట్ల, జ్ఞానం పట్ల కొంత అవగాహన తీర్చిదిద్దాలి అనే కోణంలో ఈ గ్రంథాలయాన్ని గ్రామస్తుల సహకారంతో స్వాతంత్ర దినోత్సవం రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా సొంత ఖర్చులతో 1వ తరగతి నుండి IAS, IPS వరకు సంబంధించిన బుక్స్ అన్ని ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేశాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన తెలిపారు. అనేక పుస్తకాలు ఉండటం జరిగింది. అలాగే ఈ IAS ఆఫీసర్ వరకు, డాక్టరు, ఇంజనీరింగు, ఇంకా అనేకమైన గ్రంథాలు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మరి దీన్ని మంచి అభివృద్ధిలో మనం తీసుకెళ్ళటానికి మన గ్రామాన్ని కూడా ఈ కార్యక్రమం ఇంత ఇదిగా చేయడానికి కారణం ఏంటంటే, నాకు ముందు నుంచి కూడా 1979 నుంచి కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి ఆయన చేసినటువంటి బుక్కులు, ఆయన అనేకమైన బుక్లు ఆయన సంపాదించి మరి ఎంతో నేను ఈ గ్రంథాలను కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను పెట్టడం జరిగింది. నమస్కారం అండి. ఈరోజు మన 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో ఠాణీలంక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గ్రంథాలయం మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ స్థాపించిందండి. సో మరి ఇది మా నాన్నగారు వీరభద్రం గారు ఆయన ఆశయ సాధన కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయనకి ఎంతో అభిమానం. ఆ అభిమానంతో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ లైబ్రరీ పెట్టడం అనేది జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, ఈ విద్యార్థులందరూ కూడా మొబైల్తోకి అడిక్ట్ అయిపోయారు. సో విద్యార్థులు కొంచెం ఈ మొబైల్స్ వాడటం అనేవి తగ్గించి, అలాగే మత్తు పదార్థాలకు కూడా అడిక్ట్ అవ్వడం జరిగింది. ఈ మత్తు పదార్థాలు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో, ఆ రాజ్యాంగంలోని చదివి దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అందులో ఉన్న సెక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి కూడా ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో తెలియపరుచుకుని దానికి అనుగుణంగా మీరు